ఎస్. ఎక్కడ కూర్చున్నా మీరు బ్యాక్ స్ట్రైట్ పెట్టండి ప్లీజ్. మీ వెన్నుముక స్ట్రైట్గా ఉంటేనే మీరు చాలా బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు. బ్యాక్ స్ట్రైట్గా లేకపోతే విన్నదంతా కూడా మీ చెవి నుండి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ముందర మనం ఆ, పూర్తిగా ఏకాగ్రమై మొదట మనం మన భగవంతుని ఆహ్వానించి ఆ తర్వాత మనం సెషన్ మొదలు పెడదాం. నేను మీకు కొద్దిసేపటి కింద ఒక శ్లోకం పంపించి గ్రూప్లో నేను పెట్టాను. అందులో భగవంతుడు ఏమంటున్నాడంటే మీ దృష్టినంతా కూడా నుదుటి మధ్య తీసుకురండి. నుదుటి మధ్య తీసుకువచ్చి భ్రూమధ్యంన కదా, భ్రూమధ్యంన ఏకాగ్రం చేసి మీ శ్వాసలు ఏవైతే ఉన్నాయో వాటిని సమతుల్యం చేసుకొని మనస్సు బుద్ధిని నియంత్రణ చేసుకొని ఆ స్థితిలో ఏకాగ్రం కండి అని చెప్పి అన్నాడు. అంటే మన యొక్క ఏవైతే ఏవైతే మన యొక్క వైరస్ ఏవైతే మన లోపల చచ్చుకొని ఉన్నాయో వాటిని జయించాలి అంటే ఇది బేసిక్ ప్రాక్టీస్ అన్నమాట. బేసిక్. నేను ఏ విధంగా ధ్యాన సాధన చెయ్యాలి, ప్రతి ఒక్కరికి ఎన్నో విధాలైనటువంటి ఆ, అపోహలు కానీ అనుమానాలు కానీ లేదా వివిధ రకాలైనటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే సరళమైనటువంటి ఆ, సాధన ఏదైతే ఉందో ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్పేశాడు. ఏంటి అంటే నీ ధ్యాస అంతా కూడా నుదుటి మధ్య తీసుకురా. ఎక్కడైతే నీ ఆత్మజ్యోతి ఉందో, ఆజ్ఞాచక్రం ఉందో అక్కడికి తీసుకురా. తీసుకువచ్చి నేను ఈ ఫిజికల్ బాడీ కాదు, నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, ఏదైతే ఆది శంకరాచార్యులు చెప్పారో ఆ ఆ యొక్క అభ్యాసాన్ని చెయ్యి మొదట. అప్పుడు మనం చూస్తాం ఏంటంటే మన మనస్సు నిజంగా మన ఆత్మ వద్ద ఏకాగ్రమై ఉందా లేదా. ఇది మొట్టమొదట సింపుల్గా చేయవలసిన సాధన. ఏంటి, ఎక్కడి నుంచి మనం మొదలు పెడుతున్నాం? మన అవేర్నెస్ తీసుకొస్తున్నాం మన ఇన్నర్ కాన్షియస్ వరకు. ఫస్ట్ ఫస్ట్ ఏంటి? జ్ఞానం. జ్ఞానం పొందుతున్నాం. తర్వాత ధ్యానం. ధ్యానం ఏంటి? మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన భావనలు ఎలా నడుస్తున్నాయని దినమంతా మనం అవేర్గా ఉంటాం. కానీ ఎప్పుడైతే మీరు ధ్యాన సాధన చేస్తారో వివిధ రకాలైనటువంటి మీ సొంత సాధనలు కూడా ఎన్నో ఉండవచ్చు, ప్రాక్టీసెస్ కూడా ఎన్నో ఉండవచ్చు. ఆ ప్రాక్టీసెస్లో కూడా మీకు మంచి సక్సెస్ రావాలి అంటే మొట్టమొదట ప్రాక్టీస్ చేయవలసిన ఈ చిన్న అభ్యాసం ఏంటి అంటే మీరు పూర్తిగా ఈ స్థానంలోనే నిలిచి ఉన్నారా లేదా. ఒకవేళ ఆ అభ్యాసం చేస్తున్నప్పుడు వివిధ రకాలైనటువంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, ఏ ఆలోచన వచ్చినా ఈ పంచభౌతిక వస్తు జగత్తు గురించే వస్తుంది. ఎవరైనా వ్యక్తులు జ్ఞాపకం వస్తారు, లేదా ఎవరైనా ఏదైనా వస్తువు జ్ఞాపకం వస్తుంది, వైభవాలు సంపత్తి జ్ఞాపకం వస్తుంది, విషయాలు గడిచిపోయిన విషయాలు లేదా ఏవైనా పదార్థాల గురించి జ్ఞాపకం వస్తాయి. వాటన్నింటి గురించి ఏ విధమైనటువంటి ఆలోచన నడిచింది అంటే దాని అర్థం మనం ఇక్కడ లేము, కిందకి దిగొచ్చాం. భౌతిక జగత్తు మాయా జగత్తు కదా, అది మన ధ్యాసని కిందకి లాగుతుంది. అలా లాగినప్పుడు మనం ఈ స్థానంలో లేము. అంటే ఏ ఒక్క ఆలోచన వచ్చినా కూడా మనము మన యొక్క ఈ సింహాసనం పై నుండి కిందకు వచ్చేసాం. ఎక్కడైతే అథారిటీ ఉందో, అధికారం ఉందో, శక్తి ఉందో ఆ శక్తిని ఉపయోగించేటువంటి స్థానం ఇది. ఆజ్ఞ. ఆజ్ఞా చక్రము అంటే ఆజ్ఞ, జీవితానికి దిశ. ఆజ్ఞ ఇచ్చేటువంటి స్థానం. ఆ స్థానం నుండి మన కిందకు వచ్చేసాం. ఇప్పుడు బయట కూడా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కొట్లాడేది దేని గురించి అంటే కుర్చీ కోసం, చైర్ కోసం, వాళ్ళ అధికారం కోసం. ఆ అధికారం ఉంటేనే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదైనా చేయగలుగుతారు. ఈరోజు ఎవరైనా అధికారంలో ఉన్నారు, వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తారు, వాళ్ళ ముందర అవి వచ్చి సరెండర్ అవుతారు. కానీ రేపొద్దున వాళ్ళు ఆ చైర్ నుండి కిందకు వచ్చేసారనుకోండి, ఆ పదవి నుండి ఆ అధికారం నుండి కిందకు వచ్చేసారనుకోండి, వాళ్ళని చూసే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకు అంటే అంత పవర్ ఏదైతే ఉందో అది ఆ కుర్చీలో ఉంది, ఆ చైర్లో ఉంది, ఆ అధికారంలో ఉంది. అదేవిధంగా జీవితాన్ని శాసించేటువంటి అధికారము, సత్తా మరియు ఆ యొక్క శక్తి ఇక్కడ ఉంది మన నుదుట. అందుకనే మనకు ఈ పరంపర నడుచుకుంటూ వచ్చింది. ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క ఆత్మస్థానంలో, దానికోసమే ఆ సింబాలే మనకు తిలకాన్ని ధరించడం కోసం మనకు నేర్పించారు మన వాళ్ళు. సో ఆ విధంగా ఏ సాధన చేసే ముందైనా మొట్టమొదట ఈ సాధనను మనం చెయ్యాలి. నేను ఈ శరీరాన్ని కాదు, ఇందులో ఉన్నటువంటి అనంతమైన శక్తిని అనేటువంటి ధ్యాస తీసుకువచ్చి అక్కడ స్థిరం కావాలి. మరియు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ప్రాక్టీస్ను మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ముందు 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, అర్ధగంట, గంట, ఎలాగైతే మీరు ఇక్కడ కూర్చుంటారో అలాగా మీ యొక్క లోపలి ప్రపంచం ఏదైతే ఉందో అంతగా కూడా
మీకు సాక్షాత్కారం అవుతుంది. ఇంకా అసలైన సుఖం అక్కడ దొరికిన తర్వాత బయట నుండి మీరు ఎక్కడా కూడా పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. మనస్సును మళ్ళీ మళ్ళీ నియంత్రించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనస్సుకు తెలిసిపోతుంది, నా అసలైన పరమానందం ఏదైతే ఉందో అది నా లోపలనే ఉంది, బయట లేదు. ధ్యాస బయటకు వెళ్ళింది అంటే, ఏ విషయం గురించైనా ఆలోచన వచ్చింది అంటే మనస్సు పరిగెడుతుంది. దేని గురించి? ఏదో సంతోషము, ఏదో ఆనందము, ఏదో బాధ, ఆ విషయాల వెంబడి పరిగెడుతుంది. నేను దాన్ని జయించాలి. ఎప్పుడైతే జయిస్తానో అప్పుడే అధికారం నా చేతిలో వస్తుంది. నా జీవితము, నా మనస్సు, నా అంతరంగం, సర్వస్వం కూడా నా కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఒక్క నిమిషం సేపు నిజంగా మన ధ్యాస అంతా కూడా నుదుటి మధ్య ఉందా, లేక ఈ పంచభౌతిక విషయ జగత్తులో పరిగెడుతూ ఉందా చెక్ చేసుకుందాం. పర్వాలేదు, పరిగెత్తినా కూడా పర్వాలేదు, కానీ మీరు సాక్షి అయి చూసుకోండి. మళ్ళీ ప్రయత్నించండి ధ్యాసను మధ్యలో తీసుకురావడానికి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టి ఒక లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. ఎప్పుడెప్పుడైతే శ్వాస వదిలిపెడతారో ఫీల్ చేయండి మీ శరీరంలో, మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా, ఎప్పుడైనా, అది ఈ జన్మలోనైనా లేదా ఏ జన్మలోనైనా స్టోర్ అయినటువంటి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా సరే దాన్నంతా కూడా బయటకు పంపిస్తున్నట్టుగా ఫీల్ చేయండి. మీ మనస్సు మరియు శరీరం, ఆత్మ పరిశుద్ధమవుతుంది. ఎప్పుడెప్పుడైతే శ్వాస తీసుకుంటున్నారో అప్పుడు అనుభవం చేయండి, ఈ సృష్టిలో ఉన్నటువంటి దివ్య శక్తి, భగవంతుని యొక్క దివ్య శక్తి, ప్రాణశక్తి, దానంతా కూడా మీరు శ్వాసలతో మీ లోపలికి ఆకర్షిస్తున్నారు. మీ మనస్సులో మరియు శరీరంలో స్థిరత్వాన్ని, శాంతిని అనుభవం చేయండి. ఇప్పుడు ధ్యాసంతా కూడా నుదుటి మధ్య తీసుకురండి. భ్రూమధ్య స్థానంలో, ఆజ్ఞా చక్రంలో తీసుకురండి. ఏ శాంతి, ఏ ఆనందము, ఏ సంతోషాన్నైతే మనం ఇన్ని రోజులు, ఎన్నో జన్మల నుండి బయట బ్రతుకుతున్నామో అదంతా కూడా మీ నుదిటే ఏకాగ్రమై ఉంది, స్థిరమై ఉంది. మీరే ఆ పరమానంద స్వరూపులు, పరమాత్మని స్వరూపులు. అనుభవం చేయండి. స్వయాన్ని ఒక జ్యోతిలా వెలుగుతున్నట్టుగా అనుభవం చేయండి. శరీరం ఒక చైతన్య మందిరం. ఈ మందిరంలో నిరంతరంగా వెలుగుతున్నటువంటి మీ యొక్క ఆత్మ జ్యోతిని చూస్తూ ఉండండి. మీ నుదుటి నుండి వెలుగుతున్నటువంటి దివ్య ప్రకాశం, జ్ఞానం యొక్క ప్రకాశంతో మీ నలువైపులా ఉన్నటువంటి అంధకారం అంతా కూడా తొలగిపోతూ ఉంది. ధ్యాసంతా కూడా నుదుటి మధ్యే. ఇప్పుడు ధ్యాస మీ హృదయం వద్దకు తీసుకువచ్చి, మీరు ఎవరినైతే భగవంతుడని నమ్ముతారో వారి గురించి మనసులో భక్తి, శ్రద్ధ, ప్రేమను అనుభవం చేయండి. అనుభవం చేయండి సాక్షాత్తు ఆ పరమాత్మ, ఆ భగవంతుడు
మీ కళ్ళ ముందే ఉన్నాడు. మీ ఎదుటే ఉన్నాడు. అతని రెండు చేతులు మీ శిరస్సు పైన అనుభవం చేయండి. భగవంతుని చేతుల నుండి వస్తున్నటువంటి ఆ దివ్య ఆశీర్వాదము మీ సహస్రార చక్రం ద్వారా మీ లోపల ప్రవేశిస్తూ మీ సూక్ష్మ శరీరమంతా కూడా నిండుకుంటుంది. సూక్ష్మ శరీరంతో పాటు స్థూల శరీరం ఏదైతే ఉందో, భౌతికంగా మీ యొక్క మస్తిష్కము మరియు శరీరం యొక్క ప్రతి అంగము, ప్రతి కణంలో భగవంతుని యొక్క దివ్య శక్తి, జ్ఞాన శక్తి నిండుకుంటూ ఉంది. ఈ అనుభవం అతీంద్రియమైంది, అలౌకికమైంది, పరమానంద స్థితి. భగవంతుని యొక్క ఈ దివ్య కృపకు, ఆశీర్వాదానికి, దివ్య జ్ఞానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్దాం. నెమ్మదిగా రెండు చేతులను పైకి తీసుకొచ్చి జోడించి ధన్యవాదాలు చెప్పండి. భగవంతుని యొక్క ఈ దివ్య జ్ఞానానికి, ఆశీర్వాదానికి, మార్గదర్శకత్వానికి మరియు సపోర్ట్ కోసం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ పరమానందాన్ని, ఈ పరమ సత్యాన్ని, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రార్థన చేయండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, కష్టాల్లో కూరుకుపోయిన వారు, దుఃఖాల్లో మునిగిపోయిన వారు, అజ్ఞాన అంధకారంలో చిక్కుకొని పోయినవారు, వారందరికీ కూడా ఈ దివ్య జ్ఞానం దొరకాలి, తమ సొంత పరిచయం దొరకాలి, తమ జన్మ జన్మల దుఃఖాల నుండి బయటకు రావాలి, భగవంతుని తెలుసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో. రెండు చేతుల్ని చక్కగా రబ్ చేయండి. కనులపైన, నుదుటిపైన ముఖమంతా అద్దండి.